హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే, నేనే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఇప్పుడు అసలు మీ విలువ కొంచెమైనా తెలుసుకుంటున్నారా? వాళ్ళకి అర్థమవుతుందా అసలు? డెఫినిట్‌గా ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడేంటంటే, వాళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోవచ్చండి. బట్ కొంచెం దూరమైన తర్వాత లేకపోతే అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటది. దానికి రీజన్ ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్‌లో ప్రతి మనిషి కూడా ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే, మీరు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఆ వ్యక్తి కొంచెమైనా సరే రియలైజ్ అవుతున్నారా? అంటే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుందా? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్. అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పర్టిక్యులర్ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటున్నారా? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటేనండి ఆల్రెడీ పాస్ట్‌లోనే చాలా డిస్టర్బ్ అయ్యారండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో అసలు వాళ్ళకి మీ వాల్యూ తెలీదు అని అనుకోవడానికి లేదండి. వాళ్ళకి మీ వాల్యూ తెలుసు కానీ స్టిల్ వాళ్ళేంటంటే కొంత డిస్టర్బ్ అయ్యారు. కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదండి. అంటే కొన్ని అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్‌గా జరిగాయి. అది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతదేమో అనే భయం వాళ్ళలో మొదలైందండి. అక్కడి నుంచి కూడా ఈ వ్యక్తి ఏంటంటే మారినట్టుగా నాకనిపిస్తుంది. అంతేకాని వాళ్ళకి మొదటి నుంచి అంటే మీరంటే ఏంటో తెలీదు, లేకపోతే కేర్‌లెస్‌గా ఉన్నారు అని చెప్తే అది కరెక్ట్ కాదేమో. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి బెటర్ అవ్వాలి. వాళ్ళు హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌కి రావాలి అని వాళ్ళు అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లోకి రావాలి అని వాళ్ళు అనుకున్నారేమో అని నాకనిపిస్తుంది. ఈ రకంగానే ఈ వ్యక్తి మారారు కానీ, ఆ వ్యక్తికి ఏంటంటే మొదటి నుంచి కూడా మీరు అనేసరికి వేరే ఉద్దేశం లేదండి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కామన్‌గా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనే ఫీలింగ్ రావడం సహజం. బట్ ఏంటంటే అది ప్రతిసారి రిపీట్ అవుతదేమో, ప్రతిసారి కూడా అది అంటే ఒక రకమైన ప్రాబ్లమ్‌గా క్రియేట్ అవుతుందేమో అనే భయం ఉండడం కూడా సహజమే. అక్కడి నుంచే మీ వ్యక్తి ఏంటంటే మారిపోయారండి. అంతేకాని మీ వ్యక్తి ఏ రోజు కూడా అంటే మిమ్మల్ని తక్కువగా చూసారు, లేకపోతే మీ వాల్యూ తెలుసుకోలేదు అని చెప్పడానికైతే లేదు. ఇప్పుడేంటంటే మీ వ్యక్తికి యాక్చువల్‌గా మీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు వాళ్ళ లైఫ్‌లో ఎంత ఇంపార్టెంటో అర్థం అవుతుంది. యాక్చువల్‌గా ఒకవేళ మీ ఇద్దరు కానీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టయితే వాళ్ళకేంటంటే మీతో కలిసి ఉండాలి ఆర్ అట్‌లీస్ట్ కలిసి మాట్లాడితే బావుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది.
డెఫినెట్‌గా ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇఫ్ వాళ్ళు ఒక ఛాన్స్ ఉంటే తీసుకుంటారు. లేకపోయినా సరే కొంత టైం పట్టినా క్రియేట్ చేసుకుంటారండి. అది ఎలా అంటే ఇప్పుడు మీ ఇద్దరు మేబీ ఒక ప్లేస్‌లో గ్యాదర్ అవ్వచ్చు. ఆర్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్కడైనా కలవచ్చు ఆర్ కనిపించొచ్చు. సో, అలాంటి దగ్గర వాళ్ళేంటంటే మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే మెసేజెస్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళు మిస్ అవుతున్నారు, లేకపోతే సఫర్ అవుతున్నారని నేను చెప్పను. కానీ మీతో కలిసి మాట్లాడడమో, మీతో కలిసి మళ్ళీ ఛాన్స్ తీసుకోవడమో చెయ్యాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకుందండి. అయితే దానికి వాళ్ళకి ప్రాపర్ ఛాన్స్ కూడా రావాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు మీకు ఇమ్మీడియేట్‌గా సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏదైతే భయపడి మీకు దూరంగా ఉన్నారో, ఆరు దూరం అయిపోయారు అని చెప్పొచ్చో. సో, ఇప్పుడు మళ్ళీ కూడా అది ఒక ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఈ వ్యక్తి ఇప్పుడు కూడా రెడీగా లేనట్టేనండి. ఎందుకంటే ఈ వ్యక్తికి యాక్చువల్‌గా మీతో కలిసుండాలి, లేకపోతే మీతో ట్రావెల్ అవ్వాలి అనే కోరికుంది. అదెందుకు అంటే వాళ్ళకి మీరేంటో తెలుసు. మీరేమి ఇవ్వగలరో కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే చెప్పాను కదా! పాస్ట్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైతే వచ్చాయో మళ్ళీ మళ్ళీ అవి వస్తాయేమో అనే భయం మాత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో, ఆ విషయంలోని వాళ్ళెందుకో కానీ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ నుంచి వాళ్ళకి ఆ అష్యూరెన్స్ అయినా లేదేమో అని నాకనిపిస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారండి. ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే వచ్చే రోజుల్లో వాళ్ళైనా డైరెక్ట్‌గా మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీ ఇద్దరికీ మధ్యలో ఎవరైనా ఒక వ్యక్తి వల్ల అయినా సరే మీ ఇద్దరు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మాట్లాడుకోవడం కానీ, అంటే ఇద్దరు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇద్దరి నీడ్స్ ఏంటి అంటే కొంత డిస్కస్ చేసుకోవడం కానీ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ క్లియర్‌గా నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తికి మీ వాల్యూ ముందు కూడా తెలుసు. ఇప్పుడు కూడా తెలుసు. బట్ ఇప్పుడేంటంటే వాల్యూ తెలియడం కంటే కూడా మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే వాళ్ళు కొంత హ్యాపీగా ఉంటారు. ఆర్ వాళ్ళ లైఫ్ కొంత బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది అనే ఫీల్ మాత్రం వాళ్ళకుంది. అయితే ఇక్కడ వాళ్ళ పాస్ట్ ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. లేవు అని చెప్పడానికి లేదు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారండి. ఒకవేళ కానీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఉండేవారు. బట్ దీనికి వాళ్ళకి సొల్యూషన్ దొరకట్లేదు. లైక్ సిట్యుయేషన్స్‌ని అంటే ఏ రకంగా హ్యాండిల్ చేయగలరు? అంటే కలిసి ఉన్నప్పుడు కూడా మళ్ళీ సేమ్ పాస్ట్ ఏమైనా రిపీట్ అవుతుందా? అనే ఆ ఒక్క డౌట్ వల్లే వాళ్ళేంటంటే స్టక్ అయ్యి ఉన్నారండి నిజానికి. బట్ ఒక్కటి మాత్రం నిజం. కమింగ్ డేస్‌లో ఆ వ్యక్తి ఎయిదర్ వాళ్ళైనా సరే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎవరో ఒక వ్యక్తి ఉండైనా సరే మీరు మాట్లాడుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ కూడా ఈ సిట్యుయేషన్‌కైతే. సో, ఇక్కడేంటంటేనండి ఇంకా నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మీరేంటంటే వాళ్ళు మీ వాల్యూ తెలుసుకోవాలి. అదొక్కటి తెలుసుకుంటే చాలు అనేలాగా ఉండొద్దు. దానికి రీజన్ ఏంటంటేనండి, ఇక్కడ మీరు అదే కానీ కోరుకుంటున్నట్టయితే అది మొదటి నుంచి ఉందనే చెప్తాను. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్‌లో ఏవైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో అవి ఏ రకంగా అంటే మీ వైపు నుంచి మీరు సాల్వ్ చేయగలరు. మీరు ఆ సిట్యుయేషన్‌లోని అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా వీటిని హ్యాండిల్ చేస్తారు అనేది మీరు ఆలోచించుకుంటే మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి కూడా దీనికి సంబంధించే ఆన్సర్స్ కావాలి. అది వాళ్ళకి కానీ కరెక్ట్‌గా దొరికితే ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ అయితే ఏం ఉండవండి. అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి అలా అనుకోవడానికి ఇక్కడ రీజన్ ఒకటేనండి. అదేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీద మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే ఇలానే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఈ విధంగా ఉంటేనే థింగ్స్ బెటర్ అవుతాయి. మీకేవో కొన్ని ఉన్నట్టున్నాయి. అట్‌లీస్ట్ పాస్ట్‌లో అయినా సరే మీరు అది ఫీల్ అయ్యారు. మీకది కరెక్ట్ అనిపించింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మీకు కరెక్ట్ అనిపించినంత మాత్రాన అది కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి అది అలా అర్థం అవ్వలేదండి. వాళ్ళేంటంటే చెప్పాను కదా! వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. ఆర్ నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వాళ్ళు భయపడుతుంది ఏమైనా ఉంది అంటే సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్‌లో కాకుండా మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ప్రతిసారి కూడా అంటే వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తారేమో అనే భయం వీళ్ళని ఏంటంటే బాగా ట్రిగ్గర్ చేస్తుందండి. ఈవెన్ ఇక్కడ మీరు కూడా ఏంటంటే కొన్నిసార్లు బాగా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అంటే ఈ నెగటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ కంఫర్ట్ నుంచి వస్తుంది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే మీలో కూడా కొన్ని చేంజెస్ అనేవి రావాలండి. సో, ఇదేంటంటే మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోండి, పుష్ చేసుకోండి అని నేను చెప్పను కానీ, అంటే ఒక
వ్యక్తి మీలోని ఎక్కడో కానీ ఆ నెగటివిటీ చూస్తున్నారు. లేకపోతే వాళ్ళెందుకో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానివల్లే మీకు వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు అంటే, మేబీ మీలో కూడా ఎంతో కొంత ఆ డిఫరెన్స్ ఉంది అనేది ఫ్యాక్ట్ అండి. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి నేను రీడింగ్ చెప్తున్నప్పుడు ఏంటంటే, కొంతమంది అంటే ఇది ఒక జనరల్ రీడింగ్‌లెండి. మీకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ ఒరిజినల్‌గా ఏంటంటే, ఇప్పుడు మీలో ఒక ఫ్లా ఉన్నప్పుడు అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే కరెక్ట్ చేసుకోమనే కార్డ్స్ చెప్తాయండి. ఎందుకంటే అసలు టారో పర్పసే గైడెన్స్ ఇవ్వడం అండ్ ఇన్‌సైట్స్ చూపించడం. లైక్ ఏంటంటే మీ సిట్యుయేషన్ గురించి మీకు క్లారిటీ ఇవ్వడం అన్నమాట. సో, ఒక రిలేషన్‌షిప్ ఎప్పుడు కూడా ఒక వైపు నుంచే డిస్టర్బ్ అవ్వదండి. రెండో వైపు నుంచి కూడా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఏంటంటే ఒకళ్ళది ఎక్కువుంటుంది, ఒకళ్ళది తక్కువుంటుంది. కాకపోతే ఎవరిది వాళ్ళే రియలైజ్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఇక్కడ ఆ వ్యక్తి అయినా సరే వాళ్ళేంటంటే ఇఫ్ మీ దగ్గర డిస్టర్బెన్స్ ఫీల్ అయితే ఆర్ వాళ్ళక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే వాళ్ళది మీతో చెప్పుకోవచ్చు. మీతో చెప్పుకుంటే దానికి మీరెలా రియాక్ట్ అవుతారు. బట్ మీతో చెప్పుకోకుండా వాళ్ళకి వాళ్ళే డెసిషన్స్ తీసుకోవడం అంటే వాళ్ళు అంటే ముందుకి మూవ్ అవ్వడం ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, వాళ్ళు టెక్నికల్‌గా రాంగే. బట్ ఇక్కడేంటంటే నేను మీకే యాక్షన్ తీసుకోమని చెప్పను. ఎందుకంటే ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోకపోయినా సరే ఆ వ్యక్తి నుంచి మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా వాళ్ళే మీతో మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడించడం కానీ, మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవన్నీ జరిగే టైంకి మీలో కూడా నెగటివిటీ లేకుండా మీరు చూసుకోవాలండి. అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు ఇలాంటి గైడెన్స్ ఇస్తుంది. యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఎవరైతే అది ఫాలో చేస్తారో ఖచ్చితంగా మీ సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయండి. ఒకవేళ యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ కానీ మీకు నచ్చట్లేదు, మీకు కన్విన్సింగ్‌గా లేదు అంటే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారమే నేను రీడింగ్ చెప్తాను కాబట్టి ఆటోమేటిక్‌గా అదే గైడెన్స్‌గా చెప్పడం జరుగుతుంది. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు చేస్తుందేంటి? మీ ఆలోచనలేంటి? అసలు మీరు ఎలా మూవ్ అవుతున్నారనేది చూసుకోండి. ఎందుకంటే మీ వైపు నుంచి నాకు ఆ నెగటివిటీ కనిపిస్తుంది. సో, ఆటోమేటిక్‌గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ నెగటివిటీ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదండి. లాంగ్ రన్‌లో అయినా సరే అంటే ఇది చేంజ్ చేసుకునే పరిస్థితి రావచ్చు. అయితే మీకు మీరే రియలైజ్ అయ్యి చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే కన్వీనియంట్‌గా అన్నీ కూడా ఉంటాయన్నమాట. సిట్యుయేషన్స్ అనేవి ఈజీగా బెటర్ అవుతాయి. ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చేంజ్ అవ్వకుండా, ఆ వ్యక్తి వైపు నుంచి వాళ్ళు చేంజ్ అవ్వకపోతే సిట్యుయేషన్‌లోని ఏ రకమైన మూవ్‌మెంట్ కూడా ఉండదు. బట్ ఆ వ్యక్తి ఆల్రెడీ రియలైజ్ అయ్యారండి చాలా విషయాలు. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి క్లారిటీ వస్తే సరిపోతుంది. అది మీ వైపు నుంచి రావాలి. సో, మీరు కూడా కొంత మీ వైపు నుంచి ప్రాపర్‌గా థింక్ చేసి, ప్రాపర్‌గా అంటే సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటే బెటర్. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఈ విషయంలో మీ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నారండి. మీ ఒపీనియన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని అయితే ఫీల్ అవుతున్నారు. సో, మీరు అంటే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ ఏంటంటే ఆ వ్యక్తి అసలు మీ వాల్యూ తెలుసుకుంటున్నారా అనేది బట్ కంప్లీట్‌గా అంటే సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా నాకు కనిపిస్తున్నాయి. సో, నేను అందుకే క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నానండి. ఆ వ్యక్తికి మీరేంటో తెలుసు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు తెలుసుకోవడానికి ఏం లేదు. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలి. సో, ఇది మీ డ్యూటీ అన్నమాట. మీ వైపు నుంచి వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీ విలువ అసలు తెలుసుకుంటున్నారా? వాళ్ళకేమైనా అర్థమవుతుందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. యాక్చువల్‌గా ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేశారు అండ్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా బెటర్‌గానే ఉంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారండి. సో, అక్కడి నుంచి కూడా స్లోగా ఇంకా ఈ వ్యక్తి కోసం మీరు ఎంత చేస్తున్నా, ఈ వ్యక్తి విషయంలో మీరు వాళ్ళని ఎంతలాగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే, వాళ్ళేంటంటే మిమ్మల్ని పాజిటివ్‌గా చూడలేకపోయారు అని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళకి నెగటివిటీ తప్ప అంటే ఆ పాజిటివ్ సైడ్ వాళ్ళు చూడలేరు అనే ఆ ఫీలింగ్‌తోనేంటంటే మీ విషయంలోనేంటంటే మీకు దూరంగా ఉండాలి. లేకపోతే వాళ్ళేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అని రియలైజ్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అక్కడి నుంచే మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఈ దూరం మొదలైందండి.
మెయిన్ మీ విషయంలో వీళ్ళేంటంటే ఎలాంటి సాక్రిఫైసెస్ కానీ, ఎలాంటి ఎఫర్ట్స్ కానీ పెట్టడానికి సిద్ధపడలేదండి. అందుకే మీకు ఏంటంటే దూరంగా ఉండడమే మంచిది అని అనుకున్నారు. బట్ ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి స్లోగా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ ఆలోచనలోని వాళ్ళకి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళు ఎమోషనల్‌గా థింక్ చేయడం కంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా సరే ఎక్కడో కానీ ఇంకా వాళ్ళలో ఆ ఫీలింగ్ ఉండిపోయిందండి. అంటే మీ వాల్యూ వాళ్ళకి ఇప్పుడిప్పుడైతే తెలుస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. ఎమోషనల్‌గా థింక్ చేసినా అర్థమవుతుంది కానీ, అంటే ఈ ఎమోషనల్‌గా థింక్ చేసినప్పుడు వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు స్లోగా అంటే ఇక్కడ గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అని థింక్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అప్పటికి కూడా అందులో వాళ్ళు మళ్ళీ కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారని చెప్పొచ్చండి. వాళ్ళకి అర్థమవుతుంది. మీరేం చేశారు ఆర్ మీరు ఈ వ్యక్తి అనేసరికి ఎలా ఉన్నారు అనేది. అయినా సరే ఆ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఆలోచిస్తున్నారండి. అది వాళ్ళు అంటే మీ విషయంలో ఏమైనా తప్పు చేశారా? లేకపోతే అసలు వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకున్నారా? ఇలా ఆలోచించినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకనిపిస్తుందండి. అదేంటంటే, అంటే తప్పేం కాదు కానీ, స్టిల్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. వాళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. ఇలా ఏంటంటే ఒక అంటే మల్టిపుల్ థాట్స్ అనేవి వాళ్ళ మైండ్‌లో రన్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఒక్క దగ్గరే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. లేకపోతే ఒక్క వేలోనే ఉన్నాయి అని చెప్పడానికి లేదు. బట్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి అని మాత్రం చెప్పొచ్చు. ఈవెన్ మీకోసం ఎవరైనా వీళ్ళకి పాజిటివ్‌గా చెప్తుంటే అది కూడా వాళ్ళు అగ్రీ అవుతున్నారు. అయినా సరే ఇంకా వాళ్ళేంటంటే క్లియర్ కట్‌గా తెలుసుకోలేకపోతున్నారేమో అని నాకైతే అనిపిస్తుందండి. సో, దానికి రీజన్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్ గురించి వాళ్ళు ఎక్కువ థింక్ చేస్తే అనవసరంగా అంటే మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. మళ్ళీ కూడా అంటే వాళ్ళ థాట్స్ అనేవి చేంజ్ అవుతాయి. మళ్ళీ కూడా వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. ఇదేంటంటే రిస్కు అని అలాంటి ఆలోచనలు వాళ్ళకొస్తున్నాయండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకోసం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఒకవేళ అంటే ఎమోషనల్‌గా కానీ అటాచ్‌మెంట్ పెంచుకుంటే వాళ్ళు సఫర్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దానివల్ల కూడా మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది అనే భయం అండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీకోసం ఎలా ఆలోచించాలి, ఏంటి అనేది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళకుంది కానీ, వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేసినా సరే డ్యామేజ్ అనేది జరుగుతుంది అనే భయం కూడా వాళ్ళకుంది. ఆల్రెడీ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంటే, రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంటే అనే క్లారిటీ ఉంది. కాకపోతే ఈ విషయంలో వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి అనేది మాత్రం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆర్ ఏం బేస్ చేసుకొని స్టాండ్ తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే మీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు అంటే మీ వాల్యూ తెలిసినా సరే అది పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ లాగా వాళ్ళు చూడట్లేదు. దానికి రీజన్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనే భయం వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మెయిన్ ఈ 2 కార్డ్స్‌లోని నాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యక్తికి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. అంటే వాళ్ళు మళ్ళీ అటాచ్‌మెంట్ పెంచుకుంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అని మాత్రం వాళ్ళకనిపిస్తుంది. సో, వాళ్ళందుకే గో విత్ ద ఫ్లో లాగా ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. అంటే యూనివర్స్ వీళ్ళని ఎటువైపు తీసుకువెళ్తే ఇంక వాళ్ళేంటంటే ఆ వేలో ముందుకు వెళ్ళడమే మంచిది అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. అదేంటంటే ఈ వ్యక్తికి మీ విషయంలోని నెగెటివ్ ఒపీనియన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా అయితే మాత్రం ఇప్పుడు లేదండి. అంటే వాళ్ళు అంత నెగెటివిటీ అయితే ఫీల్ అవ్వట్లేదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మేబీ పాస్ట్‌లో వాళ్ళు అలా మీకోసం ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ అట్‌లీస్ట్ ఇప్పుడు అంత లేదు. కానీ చెప్పాను కదా! వాళ్ళకి వేరే ఆలోచనలున్నాయి. దానివల్ల మీరేమైనా సరే ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇక్కడేంటంటేనండి ఫస్ట్ ఈ వ్యక్తి విషయంలో మీరు కరెక్ట్‌గా థింక్ చేయడం మంచిదండి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి, నెగెటివ్‌గా థింక్ చేయండి అని నేను చెప్పను. కానీ ఏది రైట్, ఏది రాంగ్ అనేది మాత్రం తెలుసుకోండి. ఈ విషయంలో మీ ఇంట్యూషన్‌ని మీరు ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలండి. ప్రతి మనిషికి కూడా వాళ్ళ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంటది. ఇది రైట్, ఇది రాంగ్ లేకపోతే ఇలా చేయమని.
సో, మీకు కూడా ఈ వ్యక్తి విషయంలో పర్టిక్యులర్‌గా ఏం చెప్తుంది అనేది మాత్రం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీ ఆలోచనలు మిమ్మల్ని కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ ఏంటంటే ఒకసారి మీకేంటంటే ఇది రైట్ అనిపించొచ్చు, ఇది రాంగ్ అనిపించొచ్చు. బట్ మీ గట్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకటే చెప్తుంటదండి. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే సిట్యుయేషన్ ఏదో పైన చూడడం కాకుండా డీప్‌గా అనాలిసిస్ చేయాల్సుంటుందండి. డీప్‌గా కొన్ని తెలుసుకోవాల్సుంటుంది. ఎందుకంటే మేబీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు సేమ్ ఆ వ్యక్తిలానే. బట్ ఇది ఇంకొక వేలో ఉంది అని మాత్రం నేను చెప్పగలనండి. ఒక్కటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్‌లో కానీ మీరు అంటే ఈ వ్యక్తి వైపు నుంచే చేంజెస్ రావాలి. ఈ వ్యక్తి ఏంటంటే పాజిటివ్‌గా ఉండాలి అనుకుంటే అది జరుగుతుందండి. కాకపోతే మీ ఆలోచన విధానం కొంచెం మార్చుకొని అంటే మీ వైపు నుంచి కూడా మీరు కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకొని, కరెక్ట్‌గా కానీ స్టెప్స్ వేస్తే ఇది ఇంకా తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది ఇంటెన్షన్ కాదండి. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదు అని నేను చెప్పగలను. కాకపోతే వాళ్ళేంటంటే కొన్ని ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిపీట్ చేస్తున్నారు. అంటే దాన్ని రిలీజ్ చేయలేకపోతున్నారు. అది ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే ఒక వేలో చూసి మళ్ళీ మీకొక వేలో కనెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళెక్కడ డిసప్పాయింట్ అవుతారో, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగదేమో అనే ఫీలింగ్ అండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ లేదు. ఇద్దరూ కూడా ఏంటంటే ఎందుకో కానీ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి కానీ స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారని నాకనిపిస్తుంది. అందుకే ఏంటంటే ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్ ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే అప్రిషియేట్ చేసుకుంటారో, లేకపోతే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఏదైతే అంటే ఆశిస్తుంటారో అది అన్‌కండిషనల్‌గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయండి. ఇప్పుడు మీరున్నారు. ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు. ఇవన్నీ యాక్చువల్‌గా ఈ వ్యక్తి కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి కోరుకున్నంత వరకు మీరు చేస్తే సరిపోతుంది. బట్ అంతకు మించి మీరు చేయడం అనేది అది మీ ఇంట్రెస్ట్‌తో చేసింది. సో, దానికి మీరు ఆ వ్యక్తిని కంప్లెయింట్ చేయలేరు. ఇప్పుడు ఆ వ్యక్తి అడిగారు, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, మీరు చేశారు అంటే ఓకే. బట్ ఇప్పుడు ఆ వ్యక్తి మీ నుంచి అది డిమాండ్ చేయనప్పుడు మీరిస్తే ఆ వ్యక్తికి దాని వాల్యూ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అడిగినంత వరకు ఇస్తే ఎవరికైనా సరే వాల్యూ తెలుస్తుంది. బట్ అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే మేబీ ఆ టైంకి వాళ్ళు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా! ఇక్కడ మీకు జరుగుతుంది అదేనండి. సో, నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ సిట్యుయేషన్‌ని పైన చూడడం కాకుండా కొంచెం డీప్‌గా అనాలిసిస్ చేశారనుకోండి, ఆ వ్యక్తి నీడ్స్ ఎంతవరకో అంతవరకు మీరు ఫుల్‌ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ వ్యక్తి డిమాండ్ చేసిన ప్రతిదీ అలా అని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, మీకు మీరుగా కూడా ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ లేదండి. ఈ క్లారిటీ కానీ మీకొస్తే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఈవెన్ ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో మీకు టైము, స్పేసే ఇవ్వమని అడిగినా సరే మీరు అది ఇచ్చే పరిస్థితి ఉంటే మాత్రం రిలేషన్‌షిప్ డెఫినెట్‌గా బెటర్ అవుతుందండి. అంటే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. కానీ ఇంకా తెలియాలి, ఇంకా వాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే, మీ వైపు నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వరకే ఏదైనా ఇస్తే బెటర్ అనమాట. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఏదైనా సరే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు కూడా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతిదానికి కూడా ఏంటంటే, మీరు ఆ స్ట్రెస్ కానీ, లేకపోతే ఆ ప్రెషర్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఏంటంటే, కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని కొంత సిట్యుయేషన్స్‌ని థింక్ చేయడం కానీ చేస్తే మంచిది. పాస్ట్‌ని బేస్ చేసుకొని మాత్రం ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే, పాస్ట్‌లో మీరు అంటే కొన్ని అనుకోని చేశారు కదా! అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడేంటంటే కొంచెం ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని, మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్‌గా ఎవాల్వ్ అవుతుందండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటున్నారా? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే సేఫ్‌గా ఉండే టైప్ అండి. అంటే వాళ్ళేంటంటే
ఎక్కువ రిస్క్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ వాళ్ళని వాళ్ళు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం కానీ, అలాంటివి చేసే టైప్ కాదు. అంటే అడ్వెంచరస్ టైప్ కాదని చెప్పొచ్చండి. బట్ మీ విషయంలోనే ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ టైమ్ అంటే కేర్‌లెస్‌గా ఉన్నారు. ఎలాంటి డెసిషన్స్ కూడా అంటే ప్రాపర్‌గా తీసుకోలేదు. మెయిన్ ఏంటంటే, వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవ్వకూడదో, వాళ్ళు ఎలా అయితే ఉండకూడదో, అలా మీ విషయంలో ఉన్నారు. అంటే కొంత రిస్క్ తీసుకున్నారు. సో, ఇక్కడ రిస్క్ తీసుకున్నప్పటికీ కూడా మీరేంటంటే, వాళ్ళు అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ స్టాండర్డ్‌ని మెయింటైన్ చేయలేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇక్కడ అందుకే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం లాంటిది జరిగినట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే, ఈ వ్యక్తి ఆ టైప్ కాదు. బట్ మీ విషయంలో మాత్రం కొంత సరెండర్ అయ్యారండి. అది అవ్వలేదు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే, వాళ్ళ నేచర్ అది కాదనమాట. బేసిక్‌గా వాళ్ళేంటంటే, ఎవరి దగ్గర కూడా సరెండర్ అవ్వరు. ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేయకూడదు అనుకునే టైప్. అందుకే వాళ్ళెప్పుడు డెసిషన్స్ కూడా అలానే తీసుకుంటారనమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయో, వాళ్ళు మీరు ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని కొంత ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ, ఫైట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగాయండి. ఆ ప్రాసెస్‌లో మేబీ వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు కూడా ఓవర్ రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఈ సిట్యుయేషన్‌కి. కాకపోతే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలోని ఫైట్స్ అనేవి జరిగాయో, ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ, ఇద్దరు కూడా ఏంటంటే రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పటికీ కూడా ఇగో అనేది ఇక్కడ ఒక కీ రోల్ ప్లే చేసిందండి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు కూడా మీ వాల్యూ వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో లేరు. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అది ఒక పీస్‌ఫుల్ వేలో సార్ట్ ఔట్ అయితే వాళ్ళేంటంటే ఏమైనా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ వ్యక్తి పర్టిక్యులర్‌గా మీ విషయంలో ఏమనుకుంటున్నారంటే, మీరొక సెల్ఫిష్ పర్సన్ అనుకుంటున్నారండి. మెయిన్ ఏంటంటే మీకోసమే మీరు ఆలోచించుకుంటారు. మీ ఫ్రీడమ్ మీకుంటే చాలు. బట్ అక్కడ ఇంకొక వ్యక్తి ఎలా సఫర్ అయినా సరే మీకవసరం లేదది. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో కూడా మీరు అప్లై చేశారు. ఆ వ్యక్తి మరి చేసిన దానికి ఇక్కడ వాళ్ళకేం వాల్యూ మీరిచ్చారని, మీ వాల్యూ వాళ్ళు తెలుసుకోవడానికి అనేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఇక్కడ ఒకటండి, ఒకవేళ కానీ మీరు అమ్మాయి అయితే క్లియర్ కట్‌గా ఆ వ్యక్తి ఏంటంటే సెల్ఫిష్ అనే అనుకుంటున్నారు. మీకోసమే మీరు ఆలోచించుకున్నారు. మీ సేఫ్టీ మీరు చూసుకున్నారు. సో, అందుకే సిట్యుయేషన్స్ ఈరోజు ఇలా ఉన్నాయి. ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీరు ఒక లేడీ మాట విని ఆటోమేటిక్‌గా వీళ్ళకేంటంటే ఈ ప్రాబ్లమ్ తీసుకొచ్చారు ఆర్ ఈ సిట్యుయేషన్‌లో పెట్టారు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. సో, ఇంకా ఇక్కడ మీ వాల్యూ తెలుసుకోవడానికి ఏముంది అని వాళ్ళకనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్‌గా వాళ్ళు మీ హ్యాపీనెస్ కోసం ఆర్ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అది కాకపోయినా. బట్ స్టిల్ మీరు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకేమిచ్చారు? ఏమి ఇవ్వలేదు. తిరిగి ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి మీ వాల్యూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, కొన్నిసార్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళేమైనా తప్పు చేశారా? లేకపోతే మేబీ ఎక్కడైనా సరే వాళ్ళ వల్ల ఏమైనా సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయ్యాయా అని. సో, అలా ఆలోచించినప్పుడు వాళ్ళకనిపిస్తుందేంటంటే, ఈ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయినప్పుడు వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. మేబీ అలా అవ్వకుండా ఉండాల్సిందేమో అనే ఫీలింగే వస్తుంది కానీ, బేసిక్‌గా మీరేంటంటే వాళ్ళకి చేసినవి కానీ, లేకపోతే మీరేంటంటే వాళ్ళ కోసం తీసుకున్న ఆ కేర్ కానీ, అది వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో అయిన ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయండి నాకు. ప్లస్ ఖచ్చితంగాను అంటే వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యారు సిట్యుయేషన్‌లో. ఆ లేడీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోయాయి అని అనుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరైనా సరే ఇన్వాల్వ్ అయ్యి ఐ మీన్ మీరు లేడీ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేశారనైనా అనుకుంటున్నారు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ వాల్యూ తెలుసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకి అయిన ఈ ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ బాగా గుర్తొస్తుంటాయి అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే ఈవెన్ వాళ్ళ హార్ట్ సాఫ్ట్ అవ్వాలన్నా సరే అది అంత ఈజీగా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మీరేంటంటే మ్యానిప్యులేట్ చేశారు అనేది చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. అసలు ఈరోజు ఈ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ ఫైట్స్ కానీ అన్నీ కూడా జరగడానికి వాళ్ళు అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండడానికి రీజన్ కూడా మీరే అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి, లేకపోతే మీరేదో వాళ్ళకి అపాలజైజ్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకవేం అవసరం లేదండి. వాళ్ళేంటంటే ఒక రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకోసం ఒక లైన్‌ని క్రాస్ చేసినప్పుడు అది మీరు తెలుసుకోలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, వీళ్ళకి మీ వాల్యూ తెలియాలి అంటే వాళ్ళు చేసిన దాన్ని మీరేంటంటే అర్థం చేసుకోవాలి అనేది పాయింట్ అండి. వచ్చే రోజుల్లో కూడా నేను చెప్తున్నాను కదా!
ఆ వ్యక్తిలో మేబీ చేంజెస్ రావచ్చు కానీ, అది అంత ఈజీగా అయితే వచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ వాల్యూ మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి కూడా ఇక్కడేంటంటే, మీలో చేంజెస్ అనేవి రావాలి అనే ఫీలింగ్ ఉందండి. మీరేంటంటే ఇది రియలైజ్ అయితే ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే ఎంతో కొంత చేంజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు కూడా సేమ్ వేలో థింక్ చేస్తున్నారు. సేమ్ వేలో థింగ్స్‌ని చూడడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఈ వ్యక్తి విషయంలో ఫీల్ అవుతున్నారో, వాళ్ళదే ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తే అంతా చేశారు. మేమైతే ఏం చేయలేదు. మా వరకు మేమేంటంటే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికే చూసామని. బట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకలా ఆలోచించొచ్చు. మీరు ఒకలా ఆలోచిస్తారు. సో, ఈ 2 మ్యూచువల్ అవ్వాలని ఏం లేదు. ఆర్ కొన్నిసార్లు మ్యూచువల్ అవ్వచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇగో ప్రాబ్లమ్ అండి. ఈ వ్యక్తి సరెండర్ అవ్వాలి అనుకోవట్లేదు. మీరు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే ఆ వ్యక్తి ఏ తప్పు చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు. మీరు కూడా ఏ తప్పు చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్ కట్‌గా తెలుసుకోలేకపోతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ మనసులో మీరు అనేసరికి పాజిటివిటీ ఉందండి. కానీ ఇక్కడ మీ సెల్ఫిష్‌నెస్ కానీ, లేకపోతే మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేది కానీ వాళ్ళకేంటంటే నచ్చట్లేదది. సో, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టే మీకేంటంటే వాళ్ళు దూరంగా ఉంటున్నారండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు కూడా బాగా డిప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే మిమ్మల్ని చూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. మీరు వాళ్ళని చూజ్ చేసుకోవడం కాదండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది మాత్రం నచ్చట్లేదు. ఇఫ్ థింగ్స్ కానీ ఏమైనా చేంజ్ అయితే ఖచ్చితంగాను ఆ వ్యక్తి ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్‌లో వాళ్ళు ఉన్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది అస్సలు వాళ్ళకి కంఫర్టింగ్‌గా లేదు. అంటే మీరు అనుకోవచ్చు వాల్యూ తెలుసుకోని వాళ్ళతోని ఏం పని ఉంటుంది? వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే చూసుకుంటున్నారని. బట్ వాళ్ళేంటంటే అలా లేరండి. వాళ్ళు అంటే ఒక కంఫర్ట్‌ని కోరుకుంటున్నారు. అది కూడా మీ నుంచి. బట్ ఇక్కడేంటంటే అది ఇనిషియేట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇనిషియేట్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి మళ్ళీ కూడా ఇలా కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. మీరేంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడమో, లేకపోతే వాళ్ళని ఏదో ఒక వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి చూడడమో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, అది వాళ్ళకి చాలా రిస్క్ అని ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు రిస్క్ తీసుకున్నారు కాబట్టి, మళ్ళీ మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ వస్తే కానీ వాళ్ళలో చేంజెస్ అయితే రావండి. అంటే ఈ క్లారిటీ మీరే ఇస్తారో, లేకపోతే యూనివర్స్ కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తుందో నాకు తెలీదు కానీ, క్లారిటీ వస్తే కానీ వాళ్ళేంటంటే మీ వాల్యూ తెలుసుకోవడం కానీ, లేకపోతే మీ విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మేబీ అర్థం చేసుకోలేకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తి ఇలా ఉన్నా సరే వాళ్ళైతే మాత్రం పెద్ద హ్యాపీగా ఏం లేరు. ఈ సిట్యుయేషన్ గురించి ఎప్పుడు పడితే అప్పుడే ఆలోచిస్తున్నారండి. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో, స్టక్ అయిపోయి ఉన్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ కోరుకుంటున్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే ఇది బెటర్ అవ్వాలనే ఫీల్ అవుతున్నారు. బట్ దానికి హోప్ వాళ్ళకి కనిపించట్లేదని మాత్రం నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం మరి అసలు ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కూడా కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. మీరు కూడా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఇలానే వర్కౌట్ అవ్వాలి ఆర్ అట్‌లీస్ట్ అంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మాత్రం అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి అనే కార్డ్ వచ్చింది అంటే మీరు థింక్ చేయాల్సింది కూడా చాలా స్లోగా థింక్ చేయాలి. చాలా స్లోగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చాలా స్లోగా తీసుకోవాలండి. తొందర పడిపోయారంటే మీరే నష్టపోతారు. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లో మీకు గుర్తింపు కావాలన్నప్పుడు, ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అనే ఫీల్ మీకున్నప్పుడు, మీ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండాలని చెప్తానండి. అలా అని చెప్పి మీకు అంటే ఆ ఎబిలిటీ లేదనుకోవద్దు. నిజానికి ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ మీద ఫోకస్ చేస్తే మేబీ వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు కానీ, మీరేంటంటే 100% సక్సెస్ అవుతారు. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ థింకింగ్ ఎబిలిటీ అనేది అంత స్పెషల్ అని చెప్పొచ్చండి. ఆర్ మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వే అనేది చాలా స్పెషల్‌గా ఉంటుందంట. కాకపోతే అది మీకు అలా వర్కౌట్ అవ్వాలి అంటే లైక్ ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకోసం మీరు ఆలోచించుకొని అంటే మీకు థింగ్స్ బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు థింక్ చేసే వే కూడా డిఫరెంట్‌గా ఉండాలండి. సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వే కూడా డిఫరెంట్‌గా ఉండాలి. ఇక్కడ వయలెన్స్‌ని చూస్ చేసుకొని, ఇక్కడ ఫైట్స్‌ని చూస్ చేసుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. సో, అందుకే మీరేంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే
ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఒకటి ఈ వ్యక్తికి మీ వాల్యూ తెలియాలని మీరు ఏది చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఆ వ్యక్తి మీకోసం ఏదైతే అనుకుంటున్నారో మీరు అది కాదు అని వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇఫ్ ఈ వ్యక్తి యాటిట్యూడ్‌కి కానీ, వీళ్ళ క్యారెక్టర్‌కి కానీ వాళ్ళు మీ గురించి ఇలా నెగెటివ్‌గా అనుకున్నారు అంటే రేపనే రోజు మేబీ మీరు ఈ వ్యక్తి కాకపోయినా ఇంకెవరైనా వ్యక్తితో ట్రావెల్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఇలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వొచ్చండి. అంటే ఎక్కడో కానీ మీ వైపు ఆ చిన్న మిస్టేక్ మాత్రం ఉంది. అది మీరు రియలైజ్ అయితే ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే మీకు ఆ గుర్తింపు దొరుకుతుంది. ఒకటి ఈ వ్యక్తి దగ్గర కూడా మీకు ఆ గుర్తింపు దొరకవచ్చు. బట్ మీ ఆలోచన విధానంలో చేంజెస్ రావాలి. మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వేలో ఆ చేంజ్ వచ్చి సిట్యుయేషన్ కూడా ఇమ్మీడియేట్‌గా ఇలానే అయిపోవాలి అని కాకుండా యాక్షన్ తీసుకున్నప్పుడు కొంచెం స్లోగా తీసుకుంటే మీరు ఏ గుర్తింపు అయితే రావాలి అనుకుంటున్నారో, మెయిన్ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారో అది మాత్రం వస్తుందండి. ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. సో, కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ డిటర్మైన్డ్‌గా ఉండండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే డిటర్మైన్డ్‌గా ఉంటారో ఇది మీ చేతుల్లో ఉంటుందండి. మీరు ఎలా అయినా దీన్ని హ్యాండిల్ చేస్తారంతే. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.